మరలా చెప్తున్నాను, రక్షించబడిన క్రైస్తవుడు ఆత్మీయ జీవితంలో పడిపోయినప్పుడు దావీదు యొక్క అనుభవ పాఠశాలలోనికి వెళ్ళాలి. దావీదు యొక్క అనుభవాలు చాలా గొప్పవి. ఒక్కొక్క అనుభవాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మరొక దావీదు యొక్క అనుభవం ఏమిటంటే 119, 164వ వచనములో, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. దావీదు దేవుని చేత ఆశీర్వదించబడిన తర్వాత మనకలాంటి మనిషి కాదు. ఇశ్రాయేలు దేశమునకు ఒక ప్రధానమంత్రి. ఒక 10,000 రూపాయలు జీతం కలిగిన ఒక చిన్న ఉద్యోగము ఉంటేనే దేవుని వాక్యము చదవటానికి ఖాళీ ఉండదు, ప్రార్థన చేయటానికి ఖాళీ ఉండదు, దేవుని మందిరానికి వెళ్ళటానికి అసలే ఖాళీ ఉండదు. అయితే భక్తుడైన దావీదు ఇశ్రాయేలు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన అంటాడు, దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఇలాంటి మంచి లక్షణాలు కలిగినవాడు కాబట్టి దేవుడు అతన్ని గూర్చి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని ఒక మంచి సాక్ష్యమును అతని గురించి ఇవ్వగలిగాడు. అతని యొక్క ఆధ్యాత్మికమైన అనుభవాలు ప్రత్యేకమైనవి కాబట్టి అద్భుతముగా దీవించబడ్డాడు. మరి మనము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా అదే జీతములో ముందుకు కొనసాగుతూ ఉంటాము. ఆశీర్వాదము, దీవెన లేకుండా ఉంటున్నాము. ఈ సందేశమును విన్న నీవు మనస్సు మార్చుకొని దావీదు వలె దేవునికి అనేక మారులు స్తుతించే కృప కలిగి ఉండు. ఆమేన్.